అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. చెప్తాను చెప్తాను చెప్పు. చెప్తాను సార్. గొంతు ఎండిపోయింది సార్, కొంచెం మంచి ఇప్పించండి. తీసుకో. పట్టుకో. ఆగో 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 ఆగరా. ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఇన్నాళ్ళు మిత్ర మన గెస్ట్ హౌస్ లో ఉందా? అవును, మొన్నటి వరకు ఉంది. అయిన దానికి కాని దానికి ఏదో గొడవ పెట్టుకోవడం, బయటికి వెళ్ళిపోవడం దానికి అలవాటైపోయింది. ఏదోలా అమ్మని ఏడిపించాలి, అది దాని జీవిత లక్ష్యం. అందుకని ఇలాంటి వెధ పనులన్నీ చేస్తూ ఉంటుంది. గెస్ట్ హౌస్ లో ఎందుకు ఉండనిచ్చారమ్మా? వద్దంటే బుద్ధొచ్చి ఇంట్లోనే ఉండేదిగా. నేనైతే పొమ్మనే అన్నాను, కానీ మీ నాన్న ఊరుకోరు కదా. పెళ్లి కావాల్సిన ఆడపిల్ల అలా గెస్ట్ హౌస్ లో ఉంటే బాగుండదు. మీ అండ చూసుకుని అది ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతోంది. అందుకని దాన్ని ఇంటికి పంపించేయండి అని చెప్పాను. ఏమంటారు? ఏమంటారు? మనం కాదంటే మిత్ర ఏ లాడ్జ్లోనో ఉంటుంది, అప్పుడేం చేస్తాం? అంతకన్నా మన దగ్గర ఉండడమే మంచిది కదా అని ఓ దిక్కుమాలిన లాజిక్ చెప్పి నా నోరు మూసేశారు. తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేయడంలో మీ నాన్న తర్వాతే కదా ఎవరైనా. తప్పు చేస్తుందని తెలిసినా డాడీ మిత్రని ఎందుకు సపోర్ట్ చేస్తారో అర్థం కాదు. ఎందుకేమిటి? ఏదోలా మోహన్ గారినో గౌరీనో బాధ పెట్టాలి. దానికోసం ఎవరినైనా సపోర్ట్ చేస్తారు, ఏ పనైనా చేస్తారు, ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు. ఇప్పుడైతే మిత్ర ఇంటి దగ్గరే ఉంది కదా? ప్రస్తుతానికైతే ఉంది. నేనొచ్చి చాలాసేపైంది సమీరా, బయలుదేరుతాను. భోంచేసి వెళ్ళమ్మా. లేదు, నేను మీ ఇంట్లో భోంచేయదలుచుకోలేదు. అదేంటమ్మా? అవును, ఎప్పుడూ నేను రావడమే గాని ఓ 4 రోజులు వచ్చి ఉండండి అని ఎన్నిసార్లు చెప్పినా మీరు రారు. ఏమైనా అంటే తీరిక లేదు అంటారు. అలాంటప్పుడు నేను మాత్రం మీ ఇంటికి ఎందుకు రావాలి, ఎందుకు భోంచేయాలి? లేదమ్మా,
ఈసారి ఎలాగైనా ఆయన ఒప్పించి తీసుకొస్తాను. కానీ నువ్వు భోంచేసి వెళ్ళాలి. మా అమ్మ మంచమ్మ. ఇలాగే మాటలతో మాయ చేస్తూ ఉంటావు, నేను పిచ్చిదాన్లా నమ్మేస్తూ ఉంటాను. అవును, శ్రీనాథ్ భోజనానికి రాడా? లేదమ్మా, లంచ్ టైంలో కూడా ఏవో పనులు పెట్టుకుంటూ ఉంటారు. ఆఫీస్ పనులు తర్వాతే కదా ఆయనకి ఏదైనా. ఏం పనిలో ఏంటో. హలో, హౌ ఆర్ యూ సార్? ఫైన్. హలో బాస్. హాయ్ గాయ్స్. హాయ్. ఇంత లేట్ ఏంటి బాసు? మీకేం బాబు, మీకు ఇదే పని. మాకు 1,00,000 వ్యవహారాలు, ఎన్ని పనులు, ఎన్ని ప్రాబ్లమ్స్. ఎన్ని పనులున్నా రోజు ఏదో టైంలో వచ్చి ఇక్కడ అటెండెన్స్ వేసుకొని వెళ్తావు. అది గ్రేట్ బాసు. తప్పదు కదా బాసు, కొన్ని అలవాట్లంతా తేలిగ్గా వదులుకోలేము. ఎంత వద్దనుకున్నా మన సిటీ లాగేస్తుంటుంది. ఏంటి మీ టేబుల్ హౌస్ఫుల్లా? హౌస్ఫుల్ కలెక్షన్ నీళ్ళు అని మొక్కలు తీసి చేతులు లాగుతున్నాయి కానీ బాసు, ఒక్క మంచి కార్డు రావట్లేదు. రాహుకాలంలో ఎంటర్ అయినట్టున్నాడు, అది ఎఫెక్ట్. ఓకే, నేను పక్క టేబుల్కి వెళ్తాను. నో, అదేం కుదరదు. శకున్ లేని భారతంలా నువ్వు లేకపోతే ఈ పేకాడికి మజాయే ఉండదు. మొత్తానికి నన్ను శకునితో పోల్చావు. నువ్వు అంతటి వాడివే కదా బాసు. శకుని పాచికలతో మాయ చేస్తే నువ్వు పేక ముక్కలతో మ్యాజిక్ చేస్తావు. ఎప్పుడు విన్నింగ్ హ్యాండ్ నీదే కదా. షో పార్టీ 75. కట్ ఫర్ సీట్స్. కట్ ఫర్ సీట్స్. నాది ఈ ప్లేస్, నువ్వు కూర్చో బస్సు. ఓకే. ఇటు నుంచే బాస్. షో కొట్టావా? నువ్వుండగా ఇంకెవరు కొడతారులే. లక్కీ హ్యాండ్ కదా. ఫుల్ కౌంట్ 20. 45. రండి. ఆఫీస్ నుంచేనా రావడం? అవును. లంచ్ బయటే చేశారా? ఏం లంచో ఏంటో, ఆ బిజీలో తినడం కూడా కుదరదు. ఏదో స్నాక్స్తో సరిపెట్టుకోవడమే. ఇన్నాళ్ళు అక్కలేదు కాబట్టి మొత్తం అంతా మీరే చూసుకోవాల్సి వచ్చేది. అక్క వచ్చేసినా మీకు రిలీఫ్ లేదా? రోజు ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అవుతుంది. తప్పదు సమీరా, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని ఏ పని చెప్పినా లేదు తెలీదు అని తప్పించుకు తిరిగేవాడికే రిలీఫ్ ఉంటుంది. కానీ ఒక కమిట్మెంట్తో సిన్సియర్గా పనిచేసేవాడికి అస్సలు ఖాళీ ఉండదు. ఒక దాని తర్వాత ఇంకో పని రెడీగా ఉంటుంది. అవునులేండి, మొదటి నుండి మోహన్ గారు అక్క మీ మీద చాలా నమ్మకం ఉంచారు. అందుకు తగ్గట్టుగానే మీరు సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు. మేడం గారు నా మీద ఉంచిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలిగా. ఈ ఆఫీస్ గొడవ ఎప్పుడు ఉండేదే గాని అత్తయ్య గారి దగ్గరికి వెళ్తానన్నావు, వెళ్ళావా? లేదండి,
నేను వెళ్దాం అనుకుంటుంటే అమ్మే వచ్చింది. అలాగా? ఏంటి సంగతులు? వాళ్ళు ఎలా ఉన్నారట? బాగానే ఉన్నారు. మిత్ర ఇంట్లో ఏదో గొడవ పెట్టుకొని డాడీ గెస్ట్ హౌస్లో దిగిందట. అదో గొడవ. మిత్రకి డాడీ సపోర్టు. ఆయన ఇంకా మారలేదన్నమాట. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మీ అక్కయ్య దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. ఏం రాశారండి? ఏదో అర్జెంటుగా డబ్బు అవసరం పడిందట. వీరుంటే పంపమని రాసింది. ఎంతో అవసరం ఉంటే కానీ మీ అక్కయ్య లెటర్ రాయదు. సరే, ఆఫీస్కి వెళ్తే మీకేమి గుర్తుండో కానీ ఉదయాన్నే డబ్బు పంపించేసి ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళండి. అలాగే. సరే లేవండి, చాలా టైం అయింది. తొందరగా స్నానం చేసి రండి, ఫోన్ చేద్దాం. పెంచలమ్మా, పెంచలమ్మా. పెంచలమ్మని నేనే చిన్న పని మీద బయటకు పంపించాను. ఇప్పుడే వచ్చేస్తుంది. ఎవరిని అడిగి పంపించావు? అంతా నీ ఇష్టమేనా? ఎక్కడి నుంచో వచ్చి ఇంట్లో ఫ్రీగా పని లేని మనిషిలా ఉంటున్నావు. మళ్ళీ నీకో పని మనిషా? ఏమ్మా పిలిచావా? ఎక్కడికెళ్ళావు? సుమిత్రమ్మ చిన్న పని చెప్తేను బయటికెళ్ళొచ్చాను. వెళ్ళేటప్పుడు చెప్పాళ్ళక్కర్లేదా? నిన్ను పిలిచి పిలిచి నా గొంతు నొప్పి పుట్టింది. అయినా నువ్వు మాత్రం రాలేదు. నేను వెళ్ళి 10 నిమిషాలు కూడా కాలేదమ్మా. వెంటనే వచ్చేస్తాను కదా అని చెప్పలేదు. సరే, నీకేం కావాలో చెప్పు. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇక దాని గురించి అడగొద్దానా? నువ్వెక్కడికెళ్ళినా చూస్తూ ఊరుకోవాలనా? అంతంత మాటలెందుకమ్మా? నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు. అంటే నేను నిన్ను తిట్టే ఉద్దేశంతోనే అంటున్నానా? నేను ఆ మాట అనలేదు కదమ్మా. నువ్వు అనకపోయినా ఆ మాటకు అర్థం అదే. నువ్వు ఇంటి పని మనిషివి. నువ్వున్నది ఇంట్లో వాళ్ళ పనులు చేయటానికి, కానీ అనాథల్లా వచ్చి ఇంట్లో ఉంటున్న వాళ్ళ పనులు చేయటానికి కాదు. నీకు జీతం ఇస్తున్నది మేము. మా పనులు వదిలేసి ఎవరో సంబంధం లేని మనుషులు చెప్పిన పనులు చేయడానికి నీకు బుద్ధి లేదు. ఇంట్లో ఉన్నది నువ్వు ఒక్కదానివే కాదు కదమ్మా. నీతో పాటు అందరి పనులు చెయ్యాలి. అన్ని పనులు ఒక్కసారి చేయలేను కదా. అయినా నువ్వు చెప్పిన పనల్లా చేస్తూనే ఉన్నాను. ఒక్కోసారి గౌరవం పని చెప్పినా ఆ పని పక్కనెట్టి ముందు నీ పనే చేస్తుంటాను. నీ పనే చేస్తాను అని నన్నేదో ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నావేంటి? చెయ్యాలి, అది నీ డ్యూటీ. ఏమిటి అలా చూస్తున్నావు? నీకిదే ఆఖరిసారి చెప్తున్నాను. నేనింట్లో ఉన్నంతసేపు నువ్వింట్లోనే ఉండాలి. రమ్మనగానే రావాలి. చెప్పిన పని వెంటనే చేయాలి. అంతేగాని మధ్యలో వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలిచారు అని అడ్డమైన వాళ్ళు చెప్పిన పనులు చేస్తే ఊరుకునేది లేదు. వెళ్ళి కాఫీ పట్రా. సారీ పెంచలమ్మ, నా వల్ల ఇన్ని మాటలు పడాల్సి వస్తుందని అనుకోలేదు. ఇలా అని తెలిస్తే నిన్ను అసలు పంపించేదాన్నే కాదు. ఇంకెప్పుడు నీకు పని చెప్పను. అయ్యేమి మనసులో పెట్టుకోకండమ్మా. ఇది మొదటిసారి కాదు, నాకేం కొత్త కాదు. మిత్రమ్మ పని చేసినా అంటది, చేయకపోయినా అంటది. అవన్నీ పట్టించుకుంటే నేను రోజుకు 10 సార్లు ఉద్యోగం మానేయాలి. అయినా నేను జీతం కోసం ఇక్కడ పనిచేయడం లేదమ్మా. ఈ ఇంట్లో అందరూ నన్ను ప్రేమగా చూస్తారు, అందుకే ఉంటున్నాను. మిత్రమ్మ కూడా చిన్నప్పటి నుంచి నా దగ్గరే పెరిగింది. ఆ సనువు కొద్దీ అప్పుడప్పుడు అలా అంటది, అంతే. దీని గురించి మీరేం బాధపడకండి. అమ్మో, కాఫీ లేట్ అయితే మళ్ళీ తిట్టిపోతుంది. ఇచ్చేసొత్తాను. దివ్య, దివ్య ఆగు ఆగు. దివ్య, ఈ డ్రెస్ వేసుకో. నాకొద్దు, ఈ డ్రెస్ ఏం బాగాలేదు. ఎందుకు బాగాలేదు? బ్రహ్మాండంగా ఉంది. నీకు తెలుసా నాకు తెలుసా? ముందు వేసుకో. నేను వేసుకోను. దివ్య, నాకు కోపం తెప్పించకో. ఎక్కువ అల్లరి చేస్తే దెబ్బలు పడతాయి. బర్త్డే రోజున దెబ్బలు తినకూడదు. వేసుకో. బర్త్డే కేక్ చేయలేదు. నేను అసలు బర్త్డే చేసుకోను. ఓహో, అందుకని నీ కోపం. కేక్ మర్చిపోయానమ్మా, సారీ. నువ్వు తొందరగా డ్రెస్ వేసుకొని రెడీ అయిపోతే మనం బయటికి వెళ్ళి ఎంచక్క మంచి కేకు ఐస్ క్రీమ్ తెచ్చుకుందాం, సరేనా? సరే. వేసుకో. దివ్య, నువ్వా? మమ్మీ.
హ్యాపీ బర్త్డే. నీకోసం మమ్మీ డ్రెస్ తెచ్చింది. ఇదిగో. ఎలా ఉంది? బాగుంది. ఈ డ్రెస్ చాలా బాగుంది. డాడీ తెచ్చింది బాగాలేదు. నేను ఈ డ్రెస్సే వేసుకుంటాను. అది తర్వాత వేసుకోవచ్చు, ముందు నేను తెచ్చింది వేసుకో. నా మీద కోపం పాప మీద చూపిస్తారు దేనికి? దానికి నచ్చింది వేసుకునివ్వండి. నీ మీద నా కోపం ఏంటి? నాన్ సెన్స్. అయినా నిన్ను కోపడ్డానికి నేనేమండి? నీ స్టేటస్ ముందు ఆఫ్టర్ ఆల్ గాడిని. నిజంగానే నా మీద కోపం లేకపోతే మీరు ఈ ఊరు ట్రాన్స్ఫర్ వచ్చినట్టు నాకెందుకు చెప్పలేదు? అనుకోకుండా మొన్న దివ్యం చూశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈరోజు ఇలా కలిసేదాన్నే కాదు. నువ్వు నన్ను కేర్ చేయనప్పుడు నేను నిన్నెందుకు కేర్ చేయాలి? నా ప్రోగ్రెస్ అడ్రస్ నీకెందుకు చెప్పాలి? చెప్పకపోయినా పిలవని పేరంటానికి వచ్చినట్టు వచ్చావుగా. నువ్వు ఇలా రావటం వల్ల లేనిపోని తలనొప్పి తప్ప మాకు ప్రయోజనమేం లేదు. ఈరోజు పాప పుట్టినరోజండి. పాప పుట్టినరోజే, కానీ డాక్టర్ క్రాంతి కూతురు పుట్టినరోజు కాదు, హరికృష్ణ కూతురు పుట్టినరోజు. అది ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో, పాపని ఎలా పెంచాలో నాకు తెలుసు. ఇంతవరకు అలాగే పెంచాను, ఇక ముందు కూడా అలాగే పెంచుతాను. తనకు అమ్మ ఉందన్న విషయం మర్చిపోతేనే పాప చదువు మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతుంది. కాబట్టి నువ్వు ఇలా పుట్టినరోజని అదని ఇదని వచ్చి దాన్ని డిస్టర్బ్ చేయకు. ఇక ముందు స్కూల్ దగ్గర కానీ ఇంటి దగ్గర కానీ కలవటానికి ప్రయత్నించకు. దాని భవిష్యత్తు నాశనం చేయకు. ఏ తల్లి కూతురు భవిష్యత్తు నాశనం కావాలని కోరుకోదండి. ఒక్క నువ్వు తప్ప. ఆ జ్ఞానమే నీకుంటే కొంపలోంచి బయటికి పోయేదానివే కాదు. ఇంతవరకు చేసిన చాలు. ఈ విషయంలో డిస్కషన్ అనవసరం. మేం బయటికి వెళ్ళాలి. నువ్వు త్వరగా బయలుదేరితే మంచిది. ఏంటి ఇంకా నిలబడ్డావు? చెప్తుంది నీకే.